హాయ్ హలో వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. బియ్యపు రవ్వ పులిహోరను చూద్దామండి. దీన్ని సొజ్జు పులిహోర అని కూడా అంటారు. దీనికోసం నేను 2 గ్లాసెస్ వరి నూక ఉంటుంది కదండి, బియ్యపు నూక, దాన్ని తీసుకుంటున్నాను. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. నేను చెప్పినట్టు ట్రై చేయండి, విడివిడిగా వస్తుంది. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళని సరే ఈజీగా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫుల్ ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ తోటి చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను వరి నూకను తీసుకుని ఇప్పుడు మూకుట్లో వేసుకొని డ్రై రోస్ట్ అండి, ఒక్క 4 to 5 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానివల్ల విడివిడిగా వస్తుంది. తర్వాత ముద్దయిపోవడం, అడుగంటిపోవడం ఉండకుండా విడివిడిగా నూక వస్తుంది. వేయించిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. నేను ఏ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నానో అదే గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు నూక తీసుకున్నాను కదండి, 4 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గిన్నెలో వేసుకొని ఎసరు పెట్టుకుంటున్నాను. మీకు ఇది తెలియదు అనుకుంటే మీరు కుక్కర్లో అయినా సరే వేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని అందులో వాటర్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అందులోనే కొంచెం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం పులిహోరకు సరిపడే సాల్ట్ అంతా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. నూకకి బాగా పడుతుంది. తర్వాత మీద నుంచి కలిపినా సరే అంత బాగోదు, అంత టేస్ట్ బాగోదు. పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను, కలర్ బాగా పడుతుంది కాబట్టి. ఆయిల్ వేసుకోవడం వల్ల విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఎసరు బాగా మరుగుతుంది కదండి, ఈ టైంలో మనం నూకను యాడ్ చేసుకోవాలి. మనం ఉప్మా, గోధుమ నూక ఉప్మా అది చేసినప్పుడు ఎలా యాడ్ చేసుకుంటున్నాం, ఒకవైపు తిప్పుతూ ఇంకోవైపు నూక పోసుకుంటాం కదండి, అలా వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఒక లిడ్ క్లోజ్ చేసుకొని నెమ్మదిగా దాన్ని సిమ్లో ఉడకనివ్వాలండి. ఈలోపు దీనికి అల్లం, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయలు తీసుకోవాలి. మనం నూకని బాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఇలా వస్తుందండి. మనం కొంచెం చిరిమి చూస్తే మెత్తగా అవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అయిపోయిందనేసి. దాన్ని కూడా ఒక పెద్ద బేసన్లో తీసుకొని ఉండలు చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి కదా, అవేమీ లేకుండా మొత్తం అంతటిని బాగా విడివిడిగా చేసుకోవాలి. ఇందులోనే మొత్తం ఉంటుందండి. ఈ టైంలోనే మనం బాగా విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు పోపు చూద్దాము. దీనికోసం నేను మూకుడు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న దాంట్లోనే శనగపరుపులు రెగ్యులర్ అండి, మనం మిగిలిన పులిహోరలకు ఎలా పోపు పెట్టుకుంటామో దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్. శనగపలుకులు ఇంకా శనగపప్పు అవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు అవన్నీ బాగా వేసుకొని కలర్ బాగా మారేదాకా, చేంజ్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా కలర్ అంతా రెడ్గా మారేదాకా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకుంటుంది నిమ్మకాయ పులిహోర అండి. ఇది చింతపండుతో కూడా చేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ కదండి, ఇప్పుడు మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది జర్నీస్లో కూడా ఎక్కువ మంది పట్టుకెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారండి. తొందరగా పాడవదు కూడాను. ఈ టైంలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా అల్లం, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు, ఆ వేడికి అవి వేగిపోతాయి. ఎండుమిర్చి కూడా వేసుకొని మొత్తం అందరినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకొని బియ్యపు రవ్వ పులిహోరలోకి కలుపుకోవాలి. ఈలోపు నిమ్మకాయ నుంచి నిమ్మరసం తీసుకోవాలండి. ఈ నిమ్మరసాన్ని బియ్యపు రవ్వ పులిహోరలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కలుపుకోవడంలోనే ఉంటుందండి. ఎంత బాగా కలిపితే అంత విడివిడిగా వస్తుంది పులిహోర. ఈ టైంలో మీరు సాల్ట్ ఇంకా పసుపు ఏది తక్కువైతే అది యాడ్ చేసుకోవచ్చండి. అంతే, బియ్యపు రవ్వ పులిహోర రెడీ. ఒకసారి పులిహోరని ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. కంటెంట్ నచ్చిందనిపిస్తే, మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.